ಈ ಥರ ಡಿಸೈನು లేటెస్ట్ ట్రెండింగ్ డిజైను ಯಾವ ಥರ ಎಲ್ಲ ఈజీగా అని చూపిస్తాను. సింగిల్ లేయర్ డిజైన్ ఇది. మనము అట్లే డిజైన్కి కుచ్చుకి అంతా ఎట్లా వేసుకొని పోతే చూపిస్తాను. ఈ స్టార్టింగ్ వచ్చి ఈ ಥರ రింగ్ బీడ్స్, దానికి సెంటర్లో ఒకటి రౌండ్ బీడు, రింగ్ బీడు రౌండ్ బీడు రెండు ఎత్తుకొని మనం ఇది ఫస్ట్ స్టార్టింగ్ వేసేది కుచ్చుకి. కుచ్చు వచ్చి ఈ రింగ్ బీడ్ సెంటర్లో వస్తుంది. దానికి రింగ్ బీడు ఒకతర స్మాల్ బీడ్ ఎత్తుకొని మనం కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసి లాక్ చేసుకుంటాం. లాక్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడి నుంచే మనం స్టార్ట్ ఇట్లా ట్రిపుల్ క్రోషా వేసుకొని పోవాలి. కరెక్ట్గా ఒక సెంటర్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంటుందో చూసుకొని సెంటర్ పాయింట్ డైరెక్ట్గా ట్రిపుల్ క్రోషా చేసుకుంటాం. ట్రిపుల్ క్రోషా అయినాక 1 2 3 4 వేసుకొని ఈ ట్రిపుల్ క్రోషా వేసుకుంటే బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చి లాక్స్ వేసుకొని సింగిల్ లాక్స్ వేసుకుంటాం. ఈ ಥರ ఫ్లవర్ డిజైన్ వచ్చిందా. నెక్స్ట్ ట్రిపుల్ క్రోషా సేమ్ మనం ఇప్పుడు ఆల్రెడీ వేసిందాం కదా, దాని పక్కనే ఒకసారి ట్రిపుల్ క్రోషా వేసుకొని సేమ్ 1 2 3 4 ఇట్లా వేసుకొని మనము దీని బ్యాక్ సైడే కరెక్ట్గా బ్యాక్ పోయి ఈ ಥರ ట్రిపుల్ క్రోషా వేసుకొని లాక్స్ వేసుకుంటే ఈ ಥರ ఫ్లవర్ మోడల్ వస్తుంది. ఒకే స్టెప్లో మనం వేస్తూ ఉండే డిజైన్ ఇది. తిరిగి దీన్ని ఇట్లా ట్రిపుల్ క్రోషా వేసుకొని సేమ్ ఈ ಥರ మనం పోయి 1 2 3 4 వేసుకొని ఈ ಥರ 9 ఫ్లవర్స్ మనం పక్కనే వేసుకొని చూపిస్తాం. దీనికి మనకి ఇది 8 టైమ్స్ అయ్యింది. కరెక్ట్గా ఆడే పక్కనే వేసుకొని 9th టైము ట్రిపుల్ క్రోషా వేసుకొని మనము 1 2 3 4 కరెక్ట్గా ట్రిపుల్ క్రోషా వేసుకొని యాడికి వస్తుంది ఆడికి కరెక్ట్గా మనం చూసి లాక్ చేసుకున్నాం. లాక్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ కుచ్చుకి ఎట్లా రింగ్ బీడ్ మనం పక్కన వేసిందామో ఒక ఫ్లవర్ వేసిందామో ఇప్పుడు ఈడను మనం కుచ్చు బీడ్కి సేమ్ ఈ ಥರ రింగ్ బీడ్ ఎత్తుకొని సేమ్ ఇదే ಥರ మనము లాక్స్ వేసుకొని రింగ్ అండ్ లాక్స్ వేసుకొని సేమ్ ఇక్కడికి వస్తుంది అక్కడికి చూసుకొని ఫుల్ లాక్ చేసుకున్నాం. ఒక ఫ్లవరు ఒక రింగ్ బీడు ఒక స్మాల్ బీడు ఒక ఫ్లవరు ఒక రింగ్ బీడు ఒక స్మాల్ బీడు ఈ ಥರ ఫుల్ శారీ వేసుకొని చూపిస్తాను మీకు. ఫైనల్ లుక్ ఈ ಥರ ఉంది. దీన్ని మనము సెంటర్లో దీనికి ఒక్కొక్క కుచ్చేసి మీకు చూపిస్తాను ఫైనల్గా ఎట్లా వచ్చింది. ఇప్పుడు ఈ ಥರ రింగ్ బీడ్స్ లోపల మనము కుచ్చేసేది. ఈ ಥರ ఒక 75 థ్రెడ్స్ తీసుకున్నాను. దీని నుంచే మనము రింగ్ బీడ్స్ లోపల వేసుకుంటాము. నేను శారీ బ్యాక్ టర్న్ తిప్పుకోనున్నాను. గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ ಥರ 2-3 టైమ్స్ మనం వేసి 2 లేయర్గా నేను ఎత్తుకోండాను గోల్డ్ కలర్ థ్రెడ్ని. ఈ ಥರ 2-3 టైమ్స్ వేసి మన దీన్ని ఒక లాక్స్ ఒక 2 టైమ్సే లాక్ చేసుకోండి, అలాంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి.
ఆర్ త్రీ టైమ్స్ లాక్ చేసుకొని దీనికి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో ఊరికే కొంచెం థ్రెడ్ ఇడిసినే కట్ చేసి దీన్ని మనకి ఎంత లెంత్ కావాలా, షార్ట్ అయితే షార్ట్, కొందరికి షార్ట్ ఇష్టము, కొందరికి లెంత్ ఇష్టము, కట్ చేసుకున్నా. ఈ తర కుచ్చుది మీకు ఫుల్ వేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు రింగ్ లోపల కుచ్చు కట్టి ఫ్లవర్ సింగిల్ 3 స్టెప్స్ 4 స్టెప్స్ లేకుండా మనకి ఈ తర ఈజీగా చూసేకి ఈ తర నీట్గా బాగా వచ్చింది చూడండి. సింగిల్ స్టెప్ డిజైన్.